మాది గెలిచింది మా వైపు. మాది రసంగి గెలిచింది. ఏ ఊరు సార్ మీది? మాది భద్రాచలం. వచ్చాం రసంగి మా కుటుంబం అంతా కలిసి ఒక 25,000 కలిసాం, మనిషికి 2,000 చొప్పున మేము గెలిచాం. అందుకే ఆనందం మాకు. అది వీఆర్ వెరీ హ్యాపీ. 25 అంతే అంతే కలిసాం. 12 మంది ఉన్నాం. ఇక్కడే తిరుగుతున్నారు ఈ 3 రోజులు. సెలబ్రేషన్ ఎంజాయ్ అక్కడ లేదు కదా మాకు. ఇక్కడ ఉంది కాబట్టి ఆనందం, సరదాగా చూడడానికి వచ్చాం అంతే. పోటీలు బాగున్నాయి కాబట్టి చూడడానికి ఎంజాయ్ బాగుంది. సౌకర్యాలు అన్ని బాగున్నాయి. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. సిస్టమేటిక్ నడుస్తుంది. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? 2 days. ఇవాళ రేపు ఉంటాం. ఓవరాల్ తెలంగాణ అంతా కూడా ఇక్కడే ఉందనుకోవచ్చా? భీమవరం, ఉంగుటూరు, నరసాపురం. ఎందుకంటే అక్కడ తెలంగాణలో లేవు కాబట్టి అందరు ఇక్కడికి పక్కనే బార్డర్ విలేజ్ కాబట్టి అందరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే అదొక సరదా, ఒక 2 రోజులు ఎంజాయ్ అంతే. సంక్రాంతి అంటే ఆంధ్రానే సంక్రాంతి అంటే, కాంగ్రెస్ సంక్రాంతి అంటే ఆంధ్ర అంతే. అక్కడ దసరా, ఇక్కడ సంక్రాంతి పండుగ అంటే ఇక్కడ కోడి పందాలు అంతే. ఓకే, మనం చూస్తున్నాం ఎక్కువ ఇది తెలంగాణకి కొంత దగ్గరగా మహిళలు. ఎంత వేస్తారు పన్ను? ఈ పన్ను ₹1,00,000 వేసండి. 1,00,000 విన్ అయ్యాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జంగారెడ్డి 5 వేసాం, 5 విన్ అయినాయి. మా ఆయనండి విన్ అయినాయి. అంటే సిండికేట్ లో ఉంటారా మీరు? లేకపోతే సిండికేట్. ఎంతమంది ఉంటారు సిండికేట్ లో? ఆంధ్ర బార్డర్ ఉంది. ఆంధ్రలో ఎక్కడ ఏ మూలకెళ్ళినా పండుగ జోదం వద్దని చెప్తున్నారు కదా. వద్దు జోదం మానండి. సంక్రాంతి అనేది మా తెలుగు సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని ఇలా కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఓకే, అయితే మనం చూస్తున్నాము సాంప్రదాయం అని చెప్తున్నారు. ఒక పక్క కోడి పందాలకి సంబంధించి ఇది కొంత సాంప్రదాయంగా ఉన్న మరికొంత పక్కన అంటే దీనికి చుట్టుపక్కల పందెంబర్ల చుట్టుపక్కల ఉన్నటువంటి కొంత ఈ కోడి ఏదైతే పేకాట గుండాట ఉన్నాయో అవి కొంత ఇబ్బంది అని చెప్తున్నారు. ఒకసారి మీకు 360 degrees కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారనేది. మధ్యలో ఒక షెడ్ వేశారు. షెడ్ వేసి పూర్తిగా ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేశారనేది కూడా మనం చూడొచ్చు. మరికొంతమంది ఉన్నారు నిర్వాహకులు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఎన్ని పందాలు చూశారు, ఎట్లా ఉంది? ఈ సంక్రాంతి అనేది గోదావరి జిల్లాలో కోడి పందాలు ఒక స్పెషల్. కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఈ పండగ 3 రోజులు కూడా పండగలో ఒక భాగం ఈ కోడి పందాల కింద విక్రయించి అంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చాం. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే మీరు సైలెంట్గా చూసి వెళ్ళిపోతున్నారు. మామూలుగా DBR గారు అంటే ఏంటి, ఎంత పందాలు వేశారు? ఏ పందాలు పిల్లలు ఏదో వేస్తున్నారు కానీ మనం తక్కువ వేస్తున్నాం. ఎంత వేశారు పందెం? పిల్లలతో మాట్లాడి వేయడానికి వేసాము. వేసినవన్నీ పోయినాయి ప్రస్తుతానికి. అందుకే ఏమన్నా మారుతుందేమో అని వెళ్ళి వద్దామని వెయిట్ చేస్తున్నాం. ప్లేస్ మారుస్తున్నారా? అవునండి. అంటే ఒకవేళ వెళ్ళొస్తే మళ్ళీ వస్తాయి, పోయినాయి మళ్ళీ రాబట్టుకోవడానికి ఖచ్చితంగా రావాలండి. ఎక్కడ పోగొట్టుకుని అక్కడే సంపాదించుకోవాలి కదా మరి. అంతే, ఈ 3 రోజులు వేస్తానే ఉంటాం, పోయినా వచ్చినా అంతే. ఎన్ని పందాలు వేశారు? వచ్చిన కాడి నుంచి వేసిన పందాలన్నీ వేసామండి. మొత్తం 8 జరిగినట్టు ఉన్నాయి. 8 వేసాం, 3 వచ్చినాయి, 5 పోయినాయి. మీకు తెలుస్తుందా ఇది పందాలు ఎట్లా ఇది అవుతున్నాయి ఏంటంటే? తెలుస్తుందండి. కోడి రంగుని బట్టి తెలుస్తుంది కదండి. వచ్చిన రంగుని బట్టి ఒక టైంలో ఒక రంగు గెలుస్తూ ఉంటుంది. ఇంకా కోడి మీద వేసుకోవడమే. ఏమంటే ఏంటి మీరు వేసారా పందాలు? డబ్బులు కట్టారా? వేసాను. ఫస్ట్ 3 పందాలు అయితే వచ్చాయి, తర్వాత 2 పందాలు పోయి కొంచెం తినేసి వస్తే ఏమన్నా కలిసి వస్తే ఏమన్నా తినడానికి వెళ్తాము. మళ్ళీ మాత్రం మీరు పోనివ్వండి. ఈ 3 రోజులు ఇంకా అదండి. ఒక పందెం వేసాం, రాలేదు. 2వది రాలేదు, 3వది రాలేదు, 4వది కూడా వేస్తాం. డైరీ బిజినెస్ కదా పందెం అంటేనే. మనం చూస్తున్నాం ఇక్కడ మహిళలు